ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 11వ అధ్యాయము. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి ప్రయాణమయ్యారు. వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలిక పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా నలుగురూ చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది. కాలమంటే ఇదే కదా. నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చేయవలసిన స్థితి ఏర్పడిందని అందరూ గౌరవభావంతో చూడటానికి వచ్చారు. అలా వారందరూ దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి. నేను నా ప్రాసాదములోని సమస్త వస్తువులను దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకొని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను అని అక్కడ ఉన్నటువంటి సుమంతుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలు సుమంతుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు: సుమంత, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు. రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యను ఇక్కడికి రమ్మను అని అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదములోకి వచ్చాక సుమంతుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు. లోపలికి వస్తున్న రామలక్ష్మణులను చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు: తండ్రి, మీరు కోరినట్లు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటు నన్ను అనుగమించి ఉండటానికి సీత కూడా బయలుదేరింది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వీకి ప్రభువులు, మాకు తండ్రి. అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళటానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. దశరథుడు రాముడిని పైకి లేపి, నన్ను కైక వంచించి నిగ్రహించి 2 వారాలు ఇవ్వకపోతే వీలు లేదు అనే సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేనిప్పుడేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసి ఈ రాజ్యం తీసేసుకో. అలాగైనా నిన్ను రోజు చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను అన్నాడు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకు వెళ్తాను అని రాముడన్నాడు. అప్పుడు దశరథుడు, సరే రామా, నువ్వలాగే వెళ్ళిపో, కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసిన కోరుకున్న భోగాలన్నీ అనుభవించు. నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూ గడుపుతాను అన్నాడు. అప్పుడు రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగాలు అనుభవించమంటున్నారు, కానీ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి. అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు? 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలెందుకు? మీరు కైకమ్మకు ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమీ ఆక్రోశంతో వెళ్ళటం లేదు. మీరిచ్చిన మాట నిలబెట్టడం కోసము అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేనెవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమందు నిలబడటంలో నా ప్రవర్తన వలన ఇబ్బంది పడకూడదు అన్నాడు.